ఏంటనన్య, మీ పెద్దమ్మేదో నిన్ను అడుగుతోంది? చెక్కు మార్చి అని సంథింగ్ ఏదో అంటోంది. చెక్కటే అదే కిచెన్ లో కూరగాయలు చెక్క తీస్తాం కదా, అదే పీల్ తీస్తాం కదా, ఆ పీలర్ సరిగ్గా వర్క్ చేయట్లేదు, దాన్ని మార్చేద్దామని అంటుంది. అవునా? విషయం అదే అయితే మరి మీ మొహాల్లో ఎందుకింత కంగారు కనిపిస్తోంది? కంగారేముంది? వెధవ పర్ఫార్మెన్స్ లింక చాలే గాని ఆ ₹1,00,00,000 చెక్ని మీరే దొంగతనం చేశారని నాకు క్లియర్గా అర్థమైంది. కానీ ఎక్కడ దాచారో మర్యాదగా తీసివ్వండి. అయ్యో, వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటూ ఉండారో ఒక్క ముక్క ఈనపడి సావట్లా. చెక్కండి. ఏ చెక్క గురించి మాట్లాడుతున్నారు మీరు? నీ నాలుక వంకరలు తిరుగుతున్నప్పుడే నువ్వు చేసిన వంకర పని కనబడిపోతోంది. నీ ₹10 పర్ఫార్మెన్స్ ని పక్కన పెట్టేసి నువ్వు నొక్కేసిన ₹1,00,00,000 చెక్ని బయటికి తీసుకురా ముందు. లేదంటే నీ డొక్క చీల్చైనా ఆ చెక్ సంగతి తేల్చాల్సి వస్తుంది. ఏంటి భయపెడుతున్నారా? నేను భయపెట్టట్లా, కాని నువ్వే ఎక్కడ దొరికిపోతావోనని వణికిపోతున్నావు. ఆ భయం తాలూకు చెమట్లే చెప్తున్నాయి ఈ దొంగతనం చేసింది నువ్వేనని. అమ్మే, ఏందమ్మే వదిలి గారు నిన్ను ఏం అడుగుతా ఉంటారో? అమ్మే, ఏందా చెమట్లో? ఇల్లంత చల్లగా ఉండదు కదా? ఏం లేదు. చెక్కని ఎక్కడ దాచారో తీసిపో, లేదంటే చెప్తున్నాను కదండి, ఆ చెక్కకి నాకసలు ఏ సంబంధము లేదు. నేను దాన్ని తీయలేదు. తీసావు. ఎక్కడ దాచావు?